సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, ప్రాముఖ్యంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. కట్ ఆఫ్ మార్క్ విషయంలో మీరు గొప్ప కార్యం చేసి ఎవరైతే మీ మీద ఆనుకొని చక్కగా రాశారో వాళ్ళందరికీ ప్రభా మంచి ఉద్యోగాలు దయచేయండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మీకు ఆపుదలు ఇవ్వండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని కృపనివ్వండి, బలపరచని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను సిద్ధపరచండి. అయ్యా, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనండి. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 4వ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 5-6 చరణాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 5వ చరణం. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. 6వ చరణం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. దావీదు శపిస్తున్నాడంటే దానికి కారణం యెహోవా కార్యాలను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యాలను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయనని చెప్తున్నాడు. 28:5లో ఈ మాట మనం చూస్తున్నాం. అది కోపంతో శపించడం కాదు. మానవ జీవితంలో సమాజంలోని మంచి చెడులు తెలిసి వారి వలన లోకములో దేవుని ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నైతికపరమైన నష్టాన్ని ఎరిగిన వ్యక్తి చేస్తున్నటువంటి ఒక మనవి. అబ్షాలోముకి నిరీక్షణ లేకపోవడంతో ఆ నిరీక్షణ లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. దావీదు చేసిన ప్రార్థనకి కొద్ది వారాల్లోనే భయంకరమైన సంపూర్ణమైన జవాబు వచ్చింది. అబ్షాలోము చెట్టుకు వేలాడుతుంటే యోవాబు అతని గుండెకు గురిపెట్టి బాణాలు వేశాడు. అబ్షాలోము అలా చంపబడి గోతిలో పడవేయబడ్డాడు. అతని శవం మీద అందరూ రాళ్ళు వేశారు. యవ్వనుడైన అబ్షాలోము మీద దయచూపుడి అని దావీదు చెప్పినప్పటికీ అబ్షాలోము తన క్రియలకు తగిన శిక్ష అనుభవించాడు. దావీదు తీర్పు తీర్చమని దేవుని అడిగినందున ఆయన నీతిగా సహేతుకంగా తీర్పు తీర్చాడు. ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు అనే మాటలు దుష్టుల మీదకి వచ్చేటువంటి తీర్పును సూచిస్తున్నాయని కొందరు చెబుతున్నా, హస్తకృత్యములను అనే పదప్రయోగం సాధారణంగా దేవుని సృష్టిని తెలియజేస్తూ ఉంది. 19వ అధ్యాయం 1వ వచనమండి. కీర్తనల 19:1లో చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురపరుచుచున్నది. సో దేవుని సృష్టి అయినటువంటి సృష్టి తెలియజేస్తూ ఉంది దేవుని గురించి. అయినా మనుషులకు ఆ గ్రహింపు లేనట్టుగా మనం చూస్తున్నాం. 102:25లో అండి. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 25వ వచనం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే దావీదు చెబుతున్న మాటల్లో ఆయన హస్తకృత్యములు అంటే దేవుని యొక్క సృష్టి. ఆయన తన ప్రజలను విమోచించిన రక్షణ కార్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. 143వ అధ్యాయం 5వ చరణం అండి. కీర్తనలు 143:5. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. అంటే కీర్తనకారుడైన దావీదు చెబుతున్న మాటల్లో హస్తకృత్యములు అన్న విమోచన రక్షణ కార్యం అన్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత ఆ వచనంలో కీర్తనకారుడు యెహోవాను స్తుతిస్తున్నాడు. కారణం ఏంటి అంటే యెహోవా అతని ప్రార్థన ఆలకించాడు అని. యెహోవా రక్షణ కార్యాన్ని సూచిస్తున్న దాన్ని అనడానికే ఎక్కువ ఆస్కారం ఉంది.
ఆరో వచనంలో మనం చూస్తే, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక అంటూ ఉన్నాడు. అంటే దావీదు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దావీదు చేసిన ప్రార్థనలో చాలా విషయాలు మనం చూస్తున్నాం. మొదటి చరణం నుండి కూడా యెహోవా నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. ప్రారంభం నుండే నా మనవి ఆలకించమని చెబుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు కృతజ్ఞతతో స్తుతితో తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తాడు. అతని పరిస్థితులు మారిపోలేదు, కానీ అతని మనవి వినబడినందుకు స్తుతిస్తున్నాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకి స్తోత్రము కలుగునుగాక అంటూ ఉన్నాడు 6వ చరణంలో. ఇది దావీదుకి ఎలా తెలిసింది? అకస్మాత్తుగా ఆకాశం చీల్చబడి నీ ప్రార్థన వినబడింది, నీకు సహాయం వస్తుంది అని ఆకాశం నుండి స్వరమేమి వినబడలేదు. దావీదుకి వర్తమానం చెప్పడానికి ఏ దేవదూత రాలేదు. ఆకాశంలో సూర్యుని ఆగిపోమ్మని భూకంపం రప్పించి అద్భుతం చేయడానికి ఏ ప్రవక్త కూడా కనుచూపు మేరలో కనబడలేదు. అటువంటిదేమీ అక్కడ జరగకపోయినా తన మనవి వినబడిందని దావీదుకు తెలుసు. అతనికి ఎలా తెలిసిందంటే, మనం ప్రార్థన చేసి అత్యవసర పరిస్థితుల్లో దేవుని సింహాసనాన్ని పట్టుకొని మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు జవాబు వచ్చిందని మనకు ఎలా తెలుస్తుందో దావీదు కూడా అలాగే తెలిసింది. మనం మోకాల మీద నుండి లేచినప్పుడు బయటికి అంతా యథాతథంగానే ఉంటుంది. అయితే మన హృదయం లోపల మన ప్రార్థన వినబడిందనే నమ్మకం మనకి కలుగుతుంది, దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి మనకి ఏ ప్రత్యేకమైన అనుభూతి లేకపోవచ్చు, కలగకపోవచ్చు, అయితే నిజం మాత్రం నిలకడగా ఉంటుంది. తన ప్రజల ప్రార్థనలకు దేవుడు 100 రకాలుగా జవాబు పంపిస్తాడు. ఆయన ప్రార్థన తప్పక వింటానని చెప్పాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని మత్తయి సువార్తలో ప్రార్థన గురించి ఆయన 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. దేవుని వాగ్దానం మనకుంది. ఇంతకంటే మనకేం కావాలి? ఖచ్చితమైన అత్యంత గౌరవనీయుడైన వ్యక్తి చెప్పిన మాట ఇది. దేవుడే చెప్పిన మాట, దీనికి తిరుగులేదు. కాబట్టి ఇలా డేవిడ్ లివింగ్స్టన్ చెప్పినటువంటి మాట, ఇది అత్యంత గౌరవమైనటువంటి వ్యక్తి చెప్పిన మాట, దీనికి తిరుగులేదనే మాట. కాబట్టి తప్పనిసరిగా ప్రార్థనలకు జవాబు మనం పొందుకుంటాం. అట్లాగే దావీదు కూడా అదే భరోసాతో అదే నిశ్చయంతో చెబుతూ ఉన్నాడు, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక అంటూ ఉన్నాడు. అంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయని, మన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడని తెలిసిన వెంటనే మనం, ఆ నిశ్చయత మనకు కలిగిన వెంటనే దేవుణ్ణి మనం స్తోత్రించాలి. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 28వ అధ్యాయంలో 5వ చరణం 6వ చరణం మనం ధ్యానిస్తున్నప్పుడు 5వ చరణములో దేవుని కార్యాలు వారు లక్ష్యపెట్టరని, ఆయన హస్తకృత్యాలు వారు లక్ష్యపెట్టరని, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తాడని. అంటే ఒక పక్కన భక్తిహీనుల యొక్క భక్తిహీనతను బట్టి వాళ్లకు నిర్మూలన కలిగిన, మరో పక్కన దావీదు చేస్తున్న విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి దావీదును కాపాడుతూ ఉన్నాడు, దావీదుని రక్షిస్తూ ఉన్నాడు. సహాయం వచ్చిందనే నిశ్చయత మనకి డైరెక్ట్గా కనిపించకపోయినా తప్పనిసరిగా మనం చేసే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థనలో ఒక నిశ్చయత దేవుడు ఇస్తాడు మన ప్రార్థనా జీవితంలో. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చూస్తే అండి, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయవారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఇక్కడ రోదన ధ్వని విని ఉన్నాడు, అట్లాగే నా విన్నపం ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించని చెప్తున్నాడు. అటువంటి భరోసా కలిగిన ప్రార్థన మనం చేయాలి. అలా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.